ఎప్పుడూ లేని విధంగా 2022 ఏప్రిల్ మే నెలలో వచ్చిన ధర అయితే పత్తి గరిష్ట ధర 7,500 అయినప్పటికీ చాలామంది రైతులకు 6,000 నుంచి 6,500 వరకే ధర వచ్చింది. ఒక సంవత్సరం 6,000, ఒక సంవత్సరం 7,000, తర్వాత 8,000, ఇక 2022లో హై. అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది మోహన్ అగ్రిమాల్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రామ్. గత 3-4 సంవత్సరాల కింద పత్తి ధర చూసుకున్నట్టయితే అంటే 2020లో పత్తి ధర అందాజుగా 5,000 నుంచి 6,000 వరకు నడిచింది. 2020 అనగానే మనకు గుర్తొచ్చేది కరోనా లాక్డౌన్. 2020 మార్చిలో పత్తి ధర 6,000 నుంచి 7,000 వరకు ధర పలికింది. దాని తర్వాత మార్చి 22వ తారీఖున ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. దాని తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. సిటీస్లో అన్ని పనులన్నీ మూతపడిపోయాయి. ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ సమయంలో కూడా రైతులు పంట పండించడం ఆపలేదు. అయితే 2020 డిసెంబర్ వచ్చేపాటికి అన్ని రకాల పంటలకు మంచి ధరనే ఉంది. అంటే అట్లా ఎక్కువ కాదు, ఇక్కడ తక్కువ కాదు, సరైన మద్దతు ధర పలికేది. తర్వాత సంవత్సరం 2021లో జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో పత్తి ధర చూసుకున్నట్టయితే అందాజుగా 6,000 నుంచి 7,000 వరకు ధర పలికింది. అదే సంవత్సరంలో 2021 నవంబర్, డిసెంబర్కి వచ్చేపాటికి 7,000 నుంచి 8,000 వరకు పత్తి ధర పలికింది. 2020-21లో రైతులు పెట్టిన పెట్టుబడికి మంచి దిగుబడే వచ్చింది. అలాగే మార్కెట్లో కూడా మంచి ధర పోయింది. అంటే పెట్టుబడిలో చూసుకుంటే ఎరువులు కానీ, పత్తి విత్తనాలు కానీ, అలాగే పురుగు మందులు కానీ తక్కువ ధరకు దొరికేది. అలాగే దిగుబడి కూడా సకాలంలో వర్షాలు పడడం కానీ వాళ్ళకు మంచి దిగుబడి వచ్చింది. అలాగే మార్కెట్కి పోయినప్పుడు పత్తి ధర చాలా మంచిగా పోయింది. ఇవన్నీ చూసుకుంటే రైతులకు చాలా మంచి జరిగిందని మనం తెలుసుకోవచ్చు. అలాగే తర్వాత సంవత్సరం 2022లో పత్తి ధర చూసుకున్నట్టయితే అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో చూసుకుంటే అందాజుగా 8,000 నుంచి 10,000 వరకు ధర నడిచింది. దాని తర్వాత ఏప్రిల్ మే నెలలో ఎప్పుడూ లేని విధంగా పత్తి ధర 12,000 నుంచి 14,000 వరకు ధర పలికింది. ఇన్ని సంవత్సరాల్లో ఇదే హైయెస్ట్ రేటు. ఆ సమయంలో రైతులు ఎవరైతే పత్తి అమ్ముకున్నారో వాళ్ళు చాలా లాభం పొందారు. ఆ తర్వాత జూన్, జూలై, ఆగస్టులో పత్తి ధర చూసుకున్నట్టయితే 10,000 నుంచి 12,000 వరకు ధర పలికింది. దాని తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్కి వచ్చేపాటికి 9,000 నుంచి 10,000 వరకు ధర పలికింది. రైతులు చాలా సంవత్సరాల నుంచి పత్తి పండిస్తున్నారు. కానీ ఎప్పుడూ లేని విధంగా 2022 ఏప్రిల్ మే నెలలో వచ్చిన ధర ఎప్పుడు రాలేదు, భవిష్యత్తులో వస్తుందని కూడా ఎవరికి తెలియదు. 10 ఎకరాలు పత్తి పండించిన రైతు 2022లో ఏప్రిల్ మే నెలలో అమ్ముకున్నట్టయితే వాళ్ళు ఇంకో 2 ఎకరాలు కొనేంత లాభం వచ్చింటుందని మేము అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. 2020-21లో కరోనా టైంలో డాక్టర్లు పత్తిని ఎక్కువగా యూజ్ చేశారు. దీనివల్ల ఉన్న పత్తి మొత్తం అయిపోయింది. అంతేకాకుండా ఇతర దేశాల్లో పత్తి దిగుబడి అంతగా లేదు. మన భారతదేశంలో చూసుకున్నట్టయితే పత్తి మంచి దిగుబడి వచ్చింది. అలాగే దీనివల్ల మన భారతదేశంలో పత్తికి మంచి డిమాండ్ వచ్చింది. ఇక 2023లో మొదటి నెలను చూసుకుంటే 8,000 వరకు ధర పలికింది. దాని తర్వాత నిదానంగా పత్తి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇక మే నుంచి డిసెంబర్ వరకు చూసుకున్నట్టయితే పత్తి ధర 6,000 నుంచి 7,500 వరకు చేరుకుంది. అయితే పత్తి గరిష్ట ధర 7,500 అయినప్పటికీ చాలామంది రైతులకు 6,000 నుంచి 6,500 వరకే ధర వచ్చింది. అయితే కిందటి సంవత్సరం లాగా పత్తి ధర వస్తుందనుకొని రైతులు పత్తి పండించారు. అయితే వాళ్లకు వాళ్ళు అనుకున్నంత పత్తి ధర రాలేదు. పోయిన సంవత్సరం 2024లో పత్తి ధర చూసుకున్నట్టయితే 2023లో ఎలాగైతే పత్తి ధర ఉందో అదేవిధంగా 2024లో కూడా అదే ధర పలికింది. ఇదంతా తెలిసి కూడా రైతులు పత్తి పండించడం ఆపలేదు. ఇక డిసెంబర్ నెలకు వచ్చేసరికి పత్తి ధర అందాజుగా 5,000 నుంచి 6,500 వరకు నడిచింది. దీన్ని గమనించిన గవర్నమెంటు సీసీఐ పద్ధతి ద్వారా రైతుల నుంచి పత్తి కొనడం స్టార్ట్ చేసింది. అందాజుగా 7,200 నుంచి 7,500 వరకు ధర ఇచ్చి రైతుల దగ్గర నుంచి పత్తి కొనింది.
ఇదండి గత 5 సంవత్సరాల నుంచి పత్తి ధర ఏ సంవత్సరంలో ఎంత ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాము. అంటే ఒక సంవత్సరం 6,000, ఒక సంవత్సరం 7,000, తర్వాత 8,000, ఇక 2022లో హైయెస్ట్ 14,000 వరకు నడిచింది. ఇలా అన్ని సంవత్సరాల్లో ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో పత్తి ధర ఎలా ఉండబోతుందనేది మనం వేచి చూద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.